ఒక ప్రయోగం ఇప్పుడు పులివెందుల్లో చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో రాష్ట్రం అంతా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే పోలింగ్ బూత్ పరిధిలో ఉంటారో, రేపు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్, చివరికి ఓన్లీ లేడీస్ కూర్చునే పరిస్థితి వస్తుందేమో చూడాలి. నెంబర్ 1. రెండవది, వైసీపీ వాళ్ళని కొట్టడం, దానికి వాళ్ళు రియాక్ట్ అయితే వాళ్ళ మీద కేసు పెట్టడం, అదే సమయంలో కొట్టినటువంటి వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం ద్వారా మేము సమన్యాయం చేశామని పోలీసులు చెప్పే ప్రయత్నం చేయడం. ఓవరాల్గా అధికార పక్షం చేతిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. అక్కడ వైసీపీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసుకొస్తుంది. మూడో వైపున ఎన్నికల సంఘం కొత్తగా పోలింగ్ బూత్లు సాధారణంగా ఈ ప్రాంతంలో గొడవలు జరుగుతాయి, బూత్ క్యాప్చరింగ్లు ఇట్లాంటివి జరుగుతాయి అన్నప్పుడు పక్కనున్న ప్రాంతంలో పెడుతుంటారు. అంతవరకు కరెక్ట్. కానీ ఎక్కడోళ్ళని అక్కడోళ్ళని ఇక్కడ పెట్టడం ఉండదు. అంటే ఈ ఊరోళ్ళని ఆ ఊళ్ళో, ఆ ఊరోళ్ళని ఈ ఊళ్ళో పెట్టడం ఎప్పుడు ఉండదు. అట్లా పెట్టింది గతంలో పల్నాడులో జరిగింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పుడు కోడెల శివప్రసాద్ని కంట్రోల్ చేయడానికి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అందుకనే ఆనాడు విజయం సాధ్యమైంది. పల్నాడులో తెలుగుదేశం కంచుకోట లాంటి చోట్లను బీటలు కొట్టడానికి అది కారణమైంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని పులివెందుల్లో అమలు చేస్తున్నాడు. వైసీపీ వాళ్ళు బలంగా ఉన్నటువంటి ఏరియా వాళ్ళని తీసుకెళ్ళి తెలుగుదేశం బలంగా ఉన్న ఏరియాల్లో ఓట్లు వేసేలా చేయటం, లేదా వేరే ఊళ్ళకి వేసినప్పుడు 4-5 కిలోమీటర్ల దూరం అంటే ఎవడెళ్తాడని. వాస్తవంగా పోలింగ్ బూత్ మన పక్కనే ఉండాలి అన్నది రూలు. కానీ కావాలని మన పక్కనున్న బూత్ 4-5 కిలోమీటర్ల అవతలకి తీసుకెళ్ళి పెట్టడం అనేటటువంటిది మరొక ఎత్తుగడ. ఇంకొక వైపున కీలక నాయకుల్ని రేపు కదలకుండా చేస్తారు. ఎలక్షన్స్ రోజున ఏం జరుగుతుందో చూడాలి. ఓవరాల్గా సర్వశక్తులు ఒడ్డి అన్ని రకాలైన వ్యూహాలు వేసి టోటల్ అధికార యంత్రాంగంతో ప్రస్తుతానికి అధికార పక్షం కథ నడుపుతోంది. దీన్ని తట్టుకుని నిలబడగలిగి గెలవటం అన్నటువంటిది వైసీపీకి సాధ్యమా అంటే అసాధ్యం. తెలుగుదేశం విజయం ఖాయం అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. అది జరిగిందంటే 2029 ఇదే ఫార్ములా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది.